హాయ్ అండి. వెల్కమ్ టు జేవీ అకాడమీ స్టూడెంట్ కార్నర్. మనం ఈ షార్ట్ వీడియోలో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి యొక్క నోటిఫికేషన్ ఇండికేటివ్ నోటిఫికేషన్ అంటే షార్ట్ నోటిఫికేషన్ ఒకటి ఇచ్చారండి. ఆ నోటిఫికేషన్ గురించి చూద్దాం. అందులో మెయిన్ పాయింట్స్ ఒకటి ఇచ్చారు. ఆధార్ గురించి. సో, దాని గురించి స్పెసిఫిక్‌గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో, రిమైనింగ్ నోటిఫికేషన్‌లోకి వెళ్తే సో, ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్‌ని రిక్రూట్‌మెంట్ అథారిటీ మనకు తెలుసు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు మనకి ప్రతి ఒక్కరికి కూడా ఒక రీజియన్ బట్టి మన రైల్వే ఆర్ఆర్‌బీస్ ఉంటాయి. సో, ఆర్ఆర్‌బీస్ ద్వారా రిక్రూట్‌మెంట్ చేస్తారు. అందులో ఇక్కడ ఈ పోస్ట్ ఏంటంటే గ్రూప్ 1, లెవెల్ 1, గ్రూప్ డి పోస్టులు 7థ్ సీపీసీ పే మ్యాట్రిక్స్ ద్వారా అంటే అబోవ్ 18,000 సాలరీ ఉంటుంది. అరౌండ్ 22,000 వేకెన్సీస్ ఉన్నాయి. సో, మెయిన్ ఇంపార్టెంట్ డేట్ వచ్చేసి 21st January 2026 ఓపెన్ అవుతుంది ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది. నెక్స్ట్ 20 February 2026 క్లోజ్ అవుతుంది. సో, ఏజ్ లిమిట్ వచ్చి మినిమమ్ 18 ఇయర్స్, మాక్సిమం 33 ఇయర్స్ ఫర్ అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అండ్ రిలాక్సేషన్స్ ప్రకారం ఏజ్ లిమిట్ అనేది ఎక్స్‌టెండ్ అవుతుంది. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ 10థ్, ఐటీఐ, డిప్లొమో అండ్ డిగ్రీ క్వాలిఫికేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఉంటాయి. వేకెన్సీ డీటెయిల్స్ అప్రాక్సిమేట్‌లీ 22,000 వరకు అక్రాస్ ఆల్ ఆర్ఆర్‌బీస్ వరకు ఉంటాయి. అప్లికేషన్ మోడ్ ఓన్లీ ఆన్‌లైన్ మోడ్, ఆఫ్‌లైన్ మోడ్ ఎటువంటి ఆఫ్‌లైన్ మోడ్ ఉండదు. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఆధార్ ఇన్‌స్ట్రక్షన్. మనకిచ్చిన షార్ట్ ఇండికేటివ్ నోటిఫికేషన్‌లో గూడా మనకి ఏమి చెప్పారంటే, అక్కడ 1-3 పాయింట్స్ అని ఇచ్చారు. ఆ పాయింట్స్‌లో మనకు చెప్పిందేందంటే, 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఏ విధంగా అయితే నేము, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో, సో, అది సేమ్ ఎగ్జాక్ట్‌గా ఆధార్‌లో 100% ఉండాలి. సో, 100% ఉండాలి అంటే, మనకి ఇయర్ ఉంటుందేమో 10థ్‌లో ఏముంటుంది మంత్, డేట్, ఇయర్ అంటే డేటు, మంత్, ఇయర్ ఉంటుంది 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో. సిమిలర్‌లో ఆధార్‌లో గూడా డేట్, మంత్, ఇయర్ ఉండాలి. అలా గాకుండా ఉత్త ఇయర్ ఉందనుకోండి అది 100% సాటిస్ఫాక్షన్ కాదు. సో, ఎవరైనా ఆధార్‌లో అలాంటి తప్పులేమన్నా ఉంటే వాటిని అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేమ్. సో, నేమ్ అంటే ఫుల్ నేమ్. మన 10థ్ క్లాస్‌లో ఏ విధంగా అయితే ఫుల్ నేమ్ ఉంటుందో, సో, సిమిలర్‌గా అలానే మనకి ఉన్న ఆధార్‌లో గూడా సిమిలర్‌గా ఫుల్ నేమ్ ఉండాలి. అందులో మిడిల్ నేమ్ మిస్ అవ్వడం గాని, లేకపోతే మిడిల్ నేమ్ యాడ్ అవ్వడం గాని అలాంటివి జరగదు. అంటే వెంకట, కృష్ణ ఇనీషియల్ నేమ్ ఏదో ఉండొచ్చు. మధ్యలో వెంకట ఉండొచ్చు. అది ఆధార్‌లో ఉండి 10థ్‌లో లేదనుకోండి. సో, అది ప్రాబ్లమ్ అవుతుందనమాట. సో, అలా గాకుండా ఆ ఆధార్‌ని అప్డేట్ చేసుకోవాలి మనం. ఈ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 21 జనవరి. సో, ఈలోపు మనం ఆధార్‌ని అప్డేట్ చేసుకుంటే, అప్డేట్ అవుతాయి. మనం ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి రెడీగా ఉండొచ్చు. అలా గాకుండా గాని మనం ఇప్పుడు చూసుకోకుండా దాన్ని వదిలేసి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత అంటే ఇబ్బంది పడతాం. సో, మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ ఆధార్ ఇన్‌స్ట్రక్షన్స్ గురించి ఒకసారి చెప్పడానికి. నెక్స్ట్ బయోమెట్రిక్స్ మస్ట్ బి అప్డేటెడ్. అంటే ఈ రీసెంట్ ఫోటో ఉంటాయి కదా పిక్చర్స్. సో, రీసెంట్ ఫోటో ఉండేటట్టుగా చూసుకోమంటున్నారు. ఆర్ఆర్‌బీ నోటిఫికేషన్‌లో రీసెంట్ పిక్చర్ ఉండాలంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ చిన్న పిల్లల ఫోటోగ్రాఫ్‌లు అలాగా ఉంటే రీసెంట్ ఫోటోగ్రాఫ్ పెట్టుకోవాలి. సో,